ప్రజాశాంతి పార్టీ తరపున గ్లోబల్ పీస్ సమిట్ తరపున తెలంగాణ గ్రామాలు పర్యటిస్తున్నాను. మునుగోడు జిల్లాలో మునుగోడు నియోజకవర్గంలో 174 గ్రామాల్లో 162 గ్రామాలు తిరిగాను. ఒక గ్రామానికి రోడ్డు లేదు, ఒక గ్రామానికి సరి అయిన స్కూల్ లేదు, ఒక గ్రామానికి వైద్యం లేదు. రైతుల ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి, నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది, గ్రామాభివృద్ధి ఏమీ లేదు. కనీసం ఉచిత విద్య వైద్యం అన్నది మానవ హక్కులు అవి కూడా లేవు. కలిసి చేద్దాం, అద్భుతాలు చేద్దామని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో, తమ్ముడు రేవంత్ రెడ్డి ఇక్కడ గ్లోబల్ పీస్ సమిట్ పెడదాం, లక్షల కోట్లు వస్తాయి, అప్పు తీర్చుదాం, అభివృద్ధి చేద్దామన్న రేవంత్ రెడ్డి 5 సార్లు కలిసి మాయమైపోతున్నాడు, కనిపించటం లేదు. ఎప్పుడు గొడవలే ఈ సంవత్సరం అంతగా. ఒకరోజు రైతులతో గొడవ, వేడి లేయిస్తాడు, ఇంకో రోజు సర్పంచులు వస్తే అరెస్ట్ చేయిస్తాడు, ఇంకో రోజు నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వండి అంటే అరెస్ట్ చేయిస్తాడు, ఇంకొక రోజు మాకు పరీక్షలు పోస్ట్ పోన్ చేయించాడంటే లాఠీ చార్జీలతో కొట్టిస్తున్నాడు. ఒక సదాం హుస్సేన్ లాగా, ఒక కడాఫీ లాగా, ఒక డిక్టేటర్ అయిపోయాడు తమ్ముడు రేవంత్ రెడ్డి. చట్ట విరుద్ధంగా సొంత చట్టం పెట్టి జీవో 482 బిల్డింగులు నోటీసులు ఇవ్వకుండా అనేక బిల్డింగులు. తమ్ముడు బిల్డింగులు కోల్చలేదు. 482 బిల్డింగులు 50,000 కోట్లు విలువైన. నేను కోర్టుకెళ్ళి కూల్చినందుకు కోర్టుకెళ్ళి ఈయన చట్టవిరుద్ధం పనులు చేస్తున్నాడని 5 సార్లు ఆర్గ్యూ చేసి కోర్టులో ఆర్డర్ తీసుకొచ్చాను. తెలంగాణ కోర్టు ఏమని? there is a due process. First you have to identify the illegal act, second you have to give the notice, third you have to give the time for them to respond. There is a law in Indian constitution, article 14, equality. నువ్వు తమ్ముడు బిల్డింగ్లు కూల్చుకుంటా నాగార్జున బిల్డింగ్ ఎలా కూల్చావు? మీ పొంగులేటి శ్రీనివాస్ బిల్డింగ్ రెడ్డి ఫార్మ్ హౌస్లు కూల్చుకుంటా ఇతరుల ఫార్మ్ హౌస్లు ఎలా కూల్చావు? ఆర్టికల్ 14 వయలేషన్ నిన్నెవడు కాపాడలేడు. ఎవడు? పైన దేవుడు, కిందని కేఎఫ్ఆర్, సెంట్రల్లో గవర్నమెంట్. అదే మనం ఫోకస్ చేస్తుంటే తమ్ముడు, ఏ పార్టీకి ఈ సంవత్సరం అయింది నువ్వు ముఖ్యమంత్రి అయి, నేను నీకు మద్దతు ఇచ్చా. బాబు మోహన్ వరంగల్లో ఎంపీగా ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తానని ఐఏఎస్ ఐపీఎస్లు 17 మంది పెద్ద లీడర్స్ ప్రొఫెసర్స్ వస్తే ఒక్కరిని కూడా నిలబెట్టుకుంటా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చాను. ఎందుకు? డిసెంబర్ 3, డిసెంబర్ 13, జనవరి 29, ఫిబ్రవరి 10 4 సార్లు నువ్వు మాటిచ్చావు. సమిట్లు పెడదాం, లక్షల కోట్లు తీసుకొద్దాం, నిరుద్యోగ సమస్య నిర్మూలన చేద్దాం, ముఖ్యంగా గ్రామాభివృద్ధి చేద్దాం. హరిహర కళాభవన్లో మీటింగ్ పెడితే 100 మంది సర్పంచులు లీడర్స్ వచ్చారు. వాళ్ళు మీకేమో లక్షల కోట్లు, వాళ్ళకేమో లక్షల అప్పులు. రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు RR ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్ అని ఎన్నో కంప్లైంట్లు వస్తున్నాయి. బాధతో మాట్లాడుతున్నా. ఇలా మాట్లాడుతుంటే ప్రెస్ మీట్లు ఆపాడు రాజశేఖర్. 58 ప్రెస్ మీట్, కేసులు పెట్టాడు, చంపాలని చూశాడు. చంపగలిగాడా? ముక్కలవుతావు, నీ మొక్కలు దొరకవని దేవుని శాపాలు పెట్టాడు. ఎందుకు? దేవుడు పంపగా వచ్చాను నేను.
కొరకు వచ్చాను? తెలుగు ప్రజల కొరకు. తెలంగాణ ఆంధ్రుల ప్రజలు 15 కోట్ల మంది ఉన్నారు. దేశాన్ని ఎన్టీ రామారావు శాసించాడు, పివి నరసింహరావు శాసించాడు. ఎన్టీ రామారావు ఒంటరి పోరాటం పోరాడి 202 సీట్లు గెలిచి బీసీ ఎస్సీ ఎస్టీలు కలుపుకొని తెలుగుదేశాన్ని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు మాలామాదిగల్ని ఎడగట్టి, బీసీని ఎడగొట్టి, మాలను మోసం చేసి లక్షల కోట్లు సంపాదించి రాజకీయం చేస్తున్నాడు. యథా గురు తథా శిష్య అని ఆ రూట్లో వెళ్ళదు తమ్ముడు రేవంత్ రెడ్డి. దేవుడు నిన్ను దీవించాలంటే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే, గ్రామాల్ని అభివృద్ధి చేయాలంటే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే, కంపెనీలు పెట్టాలి అంటే, మంచి చేయాలి అంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే డబ్బు తెచ్చినాడు ఒకడే ఉన్నాడు ఈ దేశంలో. అందుకే మోదీ గవర్నమెంట్ వాడుకుంటున్నాం. అమిత్ షా, రూపాల, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ వాడుకుంటున్నాడు. మా దేశానికి డబ్బులు ఇప్పించండి. ఏ రేవంత్ రెడ్డి, నీ నోట్లో నుంచి నువ్వే కదా పలికావు డిసెంబర్ 3ని, సార్ పరేడ్ గ్రౌండ్స్ లో మీటింగ్ పెడదాం, అద్భుతంగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుందాం. పక్కన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్దలందరూ ఉంటుండగా నువ్వే కదా నన్ను అప్రోచ్ అయ్యావు. వెంటనే నేను పొంగిపోయి అక్కడ పొంగులేటి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క పోటీలో ఉంటే సీఎం పదవికి రాహుల్ గాంధీతో యుద్ధం చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నా పాత్ర నేను వహించాను. నీకు తెలుసు కదా. ఒక్క ఎంపీని 17 మందిలో నిలబడుకుంటా నీకు మద్దతు ఇచ్చాను కదా. నీ చుట్టూ ఎవరైనా వచ్చి కుట్ర పంచితే గుండె గీసేస్తానని పేర్లతో సహాల్ని నువ్వు పిలిస్తే మీడియాలో చెప్పాను, సెక్రటరియట్లో చెప్పాను, అసెంబ్లీకి లైఫ్లో రాను. నిన్ను కలవడానికి నువ్వు పిలిస్తే అసెంబ్లీకి రాలేదా ఫిబ్రవరి 10ని? నీకు నేను ఎంత మద్దతు ఇస్తే నన్ను వాడుకొని వదిలేస్తావా? దేవుని శాపానికి గురవుతావా? ఇప్పుడైనా మార్పు చెందితే మన ఇద్దరం కలుద్దాం. సెంట్రల్లో మీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేను ఒప్పిస్తా. ఇప్పటికైనా 35 రోజులు ఉంది. జనవరి 30ని పరేడ్ గ్రౌండ్ లో సమిట్ పెడదాం. లేదా నువ్వు చాలా పవర్ఫుల్ అనుకుంటున్నావు కదా, రాజశేఖర రెడ్డి కంటే 100 రెట్లు తక్కువ, కేసీఆర్ కంటే 1000 రెట్లు తక్కువ. కేసీఆర్ పార్టీ పెట్టి దేశంతో పోరాడి, సోనియా గాంధీతో బీజేపీతో పోరాడి టిఆర్ఎస్ ని గెలిపించారు. ఎవ్వరు పదవి శాశ్వతం కాదు. మీరు రెట్లైనా నాకు ఇబ్బంది లేదు. ఈవెన్ రేవంత్ రెడ్డి మొన్న కోమటిరెడ్డి ఆహ్వానించారు ప్రజాశాంతి పార్టీలో. ఎందుకు? సంవత్సరం అయింది, నల్గొండ అంతా నాశనం అయిపోయింది. రోడ్లు లేవు, ఊర్లు లేవు, తిండి లేదు, పెన్షన్ లేవు, ఇల్లు లేవు, ఇందిరమ్మ ఇల్లు లేవు, సోనియా గాంధీ ఇల్లు లేవు, ఏమి లేవు. అన్ని వాగ్దానం. కోర్టులో ఇంత చేసామని చెప్పుకోరు, అన్ని అబద్ధాలు. 1,00,000 కోట్లు అప్పయింది ఎక్స్ట్రా. రేవంత్ రెడ్డి వచ్చి మేమేం తీర్చుతాడు? ఎస్సీ ఎస్టీలు మనం 90% ఉన్నాం, చెప్పులెట్టుకొని అనుకుంటున్నాం. ఆర్ కృష్ణ ఏమో బీజేపీ కమ్ముడు పోయాడు, మందకృష్ణ మాది బీజేపీ కమ్ముడు పోయాడు, తత్వాలందరూ కాంగ్రెస్ కమ్ముడు పోయారు. పెద్ద పెద్ద చెప్పులు కొని ఇస్తారు వాళ్ళకి, సిల్వర్ చెప్పులు అడుక్కు తినమంటే బాగుంటుంది. మంత్రులు కావాల్సిన వాళ్ళు మీరు అడుక్కు తింటారేనా? కులాన్ని నమ్ముకొని యూత్ మిమ్మల్ని కొడతారు కోపం వస్తే. నిన్న అల్లు అర్జున్ని ఓయో వాళ్ళు ముట్టరించలేదా? అది 25 కోట్లు డిమాండ్ చేస్తే తప్పేంటి? నీకు 300 కోట్లు ప్రాఫిట్ వచ్చిందే సినిమాలో, 600 కోట్లు, ఒక 25 కోట్లు ఇవ్వలేవా ఆ కుటుంబానికి? థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.